నేను సింధూర. ఇక అప్డేట్స్ చూసే ముందు హెడ్లైన్స్ చూద్దాం. సోమ్ మద్యం కంపెనీ నుంచి కాంగ్రెస్ కు కోట్ల రూపాయల నిధులు విచారణ జరపాలని బీఆర్ఎస్ నేత క్రిషాంక్ డిమాండ్. అధికారుల తప్పులన్నీ రెడ్ బుక్ లో రాస్తున్నామన్న కౌశిక్ రెడ్డి. బీఆర్ఎస్ ప్రభుత్వం రాగానే చర్యలు తీసుకుంటామని వార్నింగ్. సీఎం రేవంత్ రెడ్డి ఇంటి ముందు గురుకుల అభ్యర్థుల ధర్నా. ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నను అడ్డుకుని నిరసన. మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మహిళల రాస్తారోకో. తాగునీళ్లు ఇవ్వటం లేదని ఆందోళన. సికింద్రాబాద్ లో ఎమ్మెల్యే తలసాని సోదరుడి అంత్యక్రియలు. హాజరైన కేటీఆర్, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. గురుకుల టీచర్ అభ్యర్థులు ఆందోళన బాట పట్టారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంటి ముందు గురుకుల టీచర్ అభ్యర్థులు ధర్నాకు దిగారు. కోర్టు ఆర్డర్ ప్రకారం గురుకులాల్లో నియామకాలు చేపట్టాలని మోకాలపై కూర్చుని నిరసన వ్యక్తం చేశారు. పోస్టులు మిగిలిపోకుండా వెంటనే భర్తీ చేయాలని అభ్యర్థులు డిమాండ్ చేశారు. అదే సమయంలో సీఎం ఇంటికి వచ్చిన ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నను అడ్డుకున్నారు. తమ సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లాలని గురుకుల టీచర్ అభ్యర్థులు డిమాండ్ చేశారు. గురుకుల టీచర్ అభ్యర్థులు ఆందోళన బాట పట్టారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంటి ముందు గురుకుల టీచర్ అభ్యర్థులు ధర్నాకు దిగారు. కోర్టు ఆర్డర్ ప్రకారం గురుకులాల్లో నియామకాలు చేపట్టాలని మోకాలపై కూర్చుని నిరసన వ్యక్తం చేశారు. పోస్టులు మిగిలిపోకుండా వెంటనే భర్తీ చేయాలని అభ్యర్థులు డిమాండ్ చేశారు. అదే సమయంలో సీఎం ఇంటికి వచ్చిన ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నను అడ్డుకున్నారు. తమ సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లాలని గురుకుల టీచర్ అభ్యర్థులు డిమాండ్ చేశారు. గాంధీ భవన్ ముందు ఏఈఈ అభ్యర్థులు నిరసనకు దిగారు. నోటిఫికేషన్ ఇచ్చి 2 ఏళ్లు దాటినా ఏఈఈ అభ్యర్థుల ఎంపిక అంశం కొలిక్కి రాలేదని ఆందోళన వ్యక్తం చేశారు. 1:2 రేషియోలో అభ్యర్థులను ఎంపిక చేసి 3 నెలలు గడిచినా అపాయింట్మెంట్ లెటర్లు ఇవ్వటం లేదని వాపోయారు. ఈ విషయం మీద అధికారులకు వినతి పత్రాలు ఇచ్చినా ఫలితం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మంత్రి పొన్నం ప్రభాకర్ పై నిప్పులు చెరిగారు ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి. రామగుండం ఎన్టీపీసీలో ఉన్న ఫ్లై యాష్ తరలింపులో మంత్రి భారీ కుంభకోణానికి పాల్పడ్డారన్నారు. రోజు అదనంగా తరలిస్తున్న ఫ్లై యాష్ కు 50 లక్షల రూపాయలు అక్రమంగా సంపాదిస్తున్నారని మండిపడ్డారు. పొన్నం ప్రభాకర్ ఒత్తిళ్లకు రవాణా శాఖ అధికారులు లొంగుతున్నారని చెప్పారు. అధికారులు కాంగ్రెస్ ఒత్తిళ్లకు లొంగకుండా నిబంధనలకు అనుగుణంగా పనిచేయాలని కౌశిక్ రెడ్డి సూచించారు. 300 లారీలు కొడతా ఉన్నారు. ఆ 30,000 రూపీస్ పర్ లారీ అనేది పోతుందంటే 30,000 ఇంటూ 300 వేస్తే 90 lakh రూపీస్ కొడతా ఉన్నారు. ఈ 90 లక్షలలో స్ట్రేట్ అవే 50 లక్షలు మంత్రి గారికి ఇస్తూ ఉన్నారు. ఈ కలెక్షన్ బాయ్ ఎవరంటే పొన్నం ప్రభాకర్ గారి అన్న కొడుకు అనూప్ గారు దీనికి కలెక్షన్ చేస్తూ ఉంటారు పైసలు మంత్రి గారి తరఫు నుంచి. నేను స్వయంగా ట్రాన్స్పోర్ట్ సెక్రటరీ గారికి, కమిషనర్ గారికి, డిటీసీకి, ఆర్టీఓకి స్వయంగా నేనే ఫోన్ చేసి చెప్పిన, మీ మంత్రి గారు చేస్తున్న స్కామ్ ఇది, ఎట్టు పరిస్థితుల్లో ఓవర్లోడ్ పోతున్నాయి, ఖచ్చితంగా మీరు ఆపాలి అని నేను చెప్తున్నా. చెప్తే సరే సరే అని విన్నరు, మళ్ళా అదే విధంగా కొడతా ఉన్నారు. నేను అధికారులందరూ కూడా చెప్తా ఉన్నాను, మీరు మంత్రి గారి ప్రెషర్కి లొంగి పనిచేస్తే మీరు చేసే డ్యూటీ ఎన్టీపీసీ నుంచి తీసుకొని ఏ రూట్లో పోయినా ఖమ్మం వరకు మా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు మీ డ్యూటీ చేస్తాం. పొన్నం ప్రభాకర్ గారికి చెప్తున్నా, నీ హుస్నాబాద్ నియోజకవర్గంలో కూడా ఆడ నుంచి పోతే అడుగు అడుగున మా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అడ్డుకుంటారు, రాసి పెట్టుకోండి అని చెప్పి సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. ఇలా నేను పొన్నం ప్రభాకర్ గారికి చెప్తా ఉన్నాను, పేద విద్యార్థులు, పేద యువకులు, పేదోళ్ళ శవాల మీద పైసలు ఏరుకుంటున్న పొన్నం ప్రభాకర్ గారికి ఖచ్చితంగా మా అఖిల్ గారి శాపం పాపం ఖచ్చితంగా నీకు తగులుతుంది. వేలాది మంది విద్యార్థులు ఆ రోడ్డు మీద పోతూ ఉంటారు. ఈ ఫ్లై యాష్ ఏమో సరిగ్గా దాంట్లో గట్టక ఓవర్లోడ్ అవ్వడం వల్ల ఎక్కడ పడితే అక్కడ స్పిల్ అయ్యకుండా పోతుంటుంది రోడ్ల మీద. మరి ఇప్పుడు దీని బాధ్యత ఎవరు అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ఓ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్గా నీ బాధ్యత లేదా? ఇవాళ బండ్లు ఎందుకు మరి హుజరాబాద్ నుంచి పోకునియకుండా మళ్ళీ హుస్నాబాద్ మీద నుంచి ఎందుకు తీసుకుపోతున్నావు? బండ్లు అన్నీ కరెక్ట్ అయ్యి ఉంటే మీరు ఫ్లై యాష్ కొట్టుకొని మాకేం అభ్యంతరం లేదు, కానీ యాజ్ పర్ రూల్స్ నామ్స్ ప్రకారం కొట్టుకుంటూ పోండి. నేను ఒక్కటే అడుగుతున్నా, ఈయనకి ఎందుకు అంత భయం అవుతుంది? నేను ఇప్పుడు లైవ్ చూసిన, నీకు దమ్ముంటే నేను చెప్పింది అబద్ధమన్ను అంటే నేను నీతోని చర్చకు రావడానికి సిద్ధంగా ఉన్నా. ఇదానే వచ్చిన 6 నెలల్లో మీరు ఇదే ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారి మీద ఎన్ని అలిగేషన్స్ అండి? 6 నెలలు కాలే. ఒకసారేమో అధికారులకు ఫోన్ చేసి బెదిరిస్తాడు. మీ అందరు లైవ్గా వీడియో విన్నారు. ఎంఆర్ఓ గారికి, ఆర్డీఓ గారికి ఫోన్ చేసి ఏం చెప్తారు? కౌశిక్ రెడ్డి గారు ఎమ్మెల్యే గారికి కళ్యాణ లక్ష్మి చెక్కులు మీరు పంచనిస్తే మంచిగా ఉండదు అని బెదిరిస్తాడు. నోటిద్దులా రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయింది. ఇలా మంత్రియా ఇంకేంటిది ఆయన? లేకుండా స్టేజ్ మీద ఉంటాడు, కార్యకర్తల కడుపులో డిషూమ్ 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 అని కుదురుతాడు. అంటే ఇంత జోకర్ అయిపోయిండు. ఈ స్కామ్ గ్రేస్ని నిజంగా కాంగ్రెస్ స్కామ్ గ్రేస్గా మారిపోయింది. ప్రజలందరూ కూడా మిమ్మల్ని గమనిస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పాలన మెదక్ జిల్లా ప్రజలను మంచినీటికి దూరం చేసింది. చిన్నశంకరంపేట మండల కేంద్రానికి చెందిన గాంధీనగర్ కాలనీ వాసులు వాటర్ కోసం ధర్నా చేపట్టారు. గత 3 రోజులుగా తమ కాలనీకి మిషన్ భగీరథ నీరు రావటం లేదని, అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవటం లేదని ఖాళీ బిందెలతో చేగుంట ప్రధాన రహదారిపై బైఠాయించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తమకు తాగునీరు వెంటనే సరఫరా చేయాలని అధికారులతో వాగ్వాదానికి దిగారు. గత బీఆర్ఎస్ పాలనలో ఒక్క రోజు కూడా తాగునీటికి ఇబ్బంది కాలేదని ప్రజలు అధికారులకు తెలిపారు. లేవు టాంకాలు పంపిస్తున్నాడు, నిన్న పొద్దుగాల టాంకాలు లేవు, ఏమీ లేవు.
మేము 4 రోజులకోలే మాకు నీళ్ళే లేవు. మేమేం తాగాలి, ఏం అనుకోవాలి, ఏం తీసి అనుకోవాలి. ఒక్క పూట కూడా ఇప్పుతన్నాడు. పొద్దుకు 9 గంటలకు ఇప్పుతన్నాడు, ఇప్పలేడు. పొద్దుకు పంపిస్తున్నాడు, పంపించలేడు. నిన్న పొద్దున్న నుంచి టార్చర్ పెడితే పొద్దుగాల కూడా ఇప్పుతా. ఇక ఇప్పుడు ఏమైనా కురాని పొద్దుకు మారిపోయిండు. మరి ఇప్పుడు కూడా వచ్చిండు, మారిపోయిండు. భూమి ఏం తీసేయాలి, మాకు అవసరం లేదు. మేమేం తాగుతామో మాకేం చేస్తారో పరిష్కారం. అసెంబ్లీలో కూడా ఒక గతప్పుడు కూడా ఇదే రకంగా చేస్తే కూడా ఇదే రకంగా రోడ్ ఎక్కితేనే సరిగా నల్లలు ఒక్కనాడు బంద్ కాకుండా వచ్చినాయి. ఇప్పుడు కూడా శివరాత్రి నుంచి చేసి ఊకుండి మొన్న ఆయా గతంలో నుంచి మొన్న ఎక్కితే కూడా ఒక్కనాడు 2 రోజులు ఇప్పిండు, మళ్ళీ బంద్ చేసిండు. మళ్ళీ ఇప్పుడు మొత్తమే బంద్ చేసిండు. నీళ్ళే లేవు మాకు, ఖాళీలో బోర్లు లేవు, ఏమి లేవు. మా పరిష్కారం ఏందో చెప్పండి, రేపు మేము తీసేయాలి. మీకు 4 రోజులు మిమ్మల్ని ఎండ పెడతారు, మీరు సైరా కస్తారని తెక్కపోయిండు. వాళ్ళెంత మోసవారో చెప్పారు మాకు. రుద్రారప్పుడు కూడా అదే కదా. ఇప్పుడు రుద్రారంలో నీళ్ళు తప్ప, రుద్రారంలో నీళ్ళు తప్ప. ఇప్పుడు రుద్రారం కూడా ఇదే కదా, ఇదే ఒకటి. రుద్రారప్పుడు ఎట్లా నింపుతాడు, ఎట్లా నీళ్ళు ఉంటాయి. మీరు రాస్తాం సూరారం పంపుతాడు, ఇటు రుద్రారం పంపుతాడు, ఈ ట్యాంక్ నింపాడు వాడు. అప్పటి లోపల మీకు ఎన్ని అవసరమైతే ట్రిపుల్ ట్యాంకర్ తో పంపిస్తాడు. మీ కాలనీకి వాటర్ ఇప్పుడు ఇట్లా అంబాజీపేటలో కూడా నాకు తెలిసి ఇమీడియట్ గా వచ్చినాయి. మీకు ఇప్పుడు ఇమీడియట్ ట్యాంకర్లు వస్తాయి. నేను నచ్చదాకా మీ ట్యాంకర్కి వచ్చేదాకా నేను సార్. ఇప్పుడు 1 నిమిషం, నెల రోజులు అవుతుంది సార్ ట్యాంక్ మోటార్ వీకి. నెల రోజుల కోలే చెప్తున్నాం, భూమి నెల రోజుల కోలే. అది ఎప్పుడైనా కాలేదంటున్నాం. సికింద్రాబాద్ లో ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ సోదరుడు శంకర్ యాదవ్ అంత్యక్రియలు జరిగాయి. శంకర్ యాదవ్ కు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నివాళి అర్పించారు. అనంతరం తలసానితో పాటు అంతిమ యాత్రలో పాల్గొన్నారు. మోండా మార్కెట్ నుండి బన్సీలాల్ పేట శ్మశాన వాటిక వరకు అంతిమ యాత్ర సాగింది. మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి సహా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, నేతలు పాల్గొన్నారు.
మాజీ మంత్రి సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ సోదరుడు తలసాని శంకర్ యాదవ్ అనారోగ్యంతో కన్నుమూశారు. ఆయన భౌతిక కాయానికి ఎమ్మెల్యేలు మల్లారెడ్డి, మరి రాజశేఖర్ రెడ్డి, వివేక్ గౌడ్, కౌశిక్ రెడ్డి నివాళులర్పించారు. శంకర్ యాదవ్ గతంలో బోయిన్పల్లి మార్కెట్కు చైర్మన్గా పనిచేశారు. నీట్ ఫలితాల్లో జరిగిన అవకతవకలపై సమగ్ర న్యాయ విచారణ చేపట్టాలని ఖమ్మంలోని గట్టయ్య సెంటర్లో పీడీఎస్యూ ఆధ్వర్యంలో విద్యార్థులు ఆందోళన నిర్వహించారు. ఒకే సెంటర్లో కోచింగ్ తీసుకున్న విద్యార్థులకు ఎక్కువ మార్కులు రావడంపై అనుమానాలు వ్యక్తం చేశారు. తెలంగాణలో నీట్ ఎంట్రన్స్ రాసిన విద్యార్థుల భవిష్యత్తు నాశనమవుతున్నా సీఎం రేవంత్ రెడ్డి స్పందించడం లేదని ఆరోపించారు. నీట్ అక్రమాలపై చర్యలు తీసుకోవాలని, లేని పక్షంలో బీజేపీ నాయకుల ఇళ్లను ముట్టడిస్తామని హెచ్చరించారు. పీడీఎస్యూ ఖమ్మం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఖమ్మం నగరంలో డాక్టర్ అకాడమీ నుండి సెంటర్ దాకా ర్యాలీ నిర్వహించడం జరిగింది. దీన్ని ఉద్దేశించి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారతదేశ వ్యాప్తంగా కూడా విద్యార్థులు నెట్ ఎగ్జామ్స్ రాయడం అనేది జరిగింది. దాంట్లో ఒకటే యూనివర్సిటీకి సంబంధించిన ఒకటే కాలేజీకి సంబంధించిన 10 మంది ర్యాంకులు కొట్టి ఈరోజు గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన విద్యార్థులను అన్యాయం చేసిన పరిస్థితి ఇక్కడ కనబడతా ఉంది. కేంద్ర ప్రభుత్వం ఇంతవరకు స్పందించకపోవడం అనేది చాలా బాధాకరం. అందులో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎవరైతే ఉన్నారో కాంగ్రెస్ ప్రభుత్వం ఇంతవరకు స్పందించలేదు. తక్షణమే రేవంత్ రెడ్డి గారు దీని మీద స్పందించాలని చెప్పి సందర్భంగా వారికి మేము తెలియజేస్తా ఉన్నాం. తక్షణమే ఎవరైతే చైర్మన్ ఎవరైతే ఉన్నారో ఏంటి అతన్ని తక్షణమే బర్తరఫ్ చేయాలని చెప్పి సందర్భంగా కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారికి మేము హెచ్చరికలు జారీ చేస్తా ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్ర కార్యక్రమం ఈ రోజు తీసుకోవడం అనేది జరిగింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా 31 జిల్లాల పీడీఎస్ ఆధ్వర్యంలో నెట్ వ్యతిరేకంగా ఉద్యమాలు నిర్వహిస్తా ఉన్నాం. అవసరమైతే బీజేపీ ఎంపీలు ఎవరైతే ఉన్నారో ఇళ్లని ముట్టడి కూడా రాష్ట్ర కమిటీ పిలుపునిచ్చింది. మేము సిద్ధంగా ఉన్నాం అని చెప్పి సందర్భంగా వారికి తెలియజేస్తా ఉన్నాం. జూన్ 4వ తారీఖున విడుదలైనటువంటి దేశవ్యాప్తంగా నీట్ పరీక్ష ఏదైతే ఉందో నేషనల్ ఎంట్రన్స్ అండ్ ఎలిజిబిలిటీ టెస్ట్ దానికి సంబంధించి 67 మందికి అధిక మార్కులు వచ్చాయని చెప్పేసి యూజీసీ నెట్ ప్రకటించింది. సో దీంట్లో అనేక అవకతవకలు ఏర్పడ్డాయని చెప్పేసి ఒకే ఎగ్జామ్ బ్రాంచ్లో ఒకే సెంటర్లో 12 మంది విద్యార్థులకు అధిక మార్కులు వచ్చాయి. దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం అదేవిధంగా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ పూర్తిగా వైఫల్యం అయిందని చెప్పేసి ఒకే యూనివర్సిటీకి అన్ని యూనివర్సిటీకి సంబంధించి ఒకే ఎగ్జామ్ పరీక్ష నిర్వహించడం అనేది చట్టవిరుద్ధంగా అది వ్యతిరేకం. దానివల్ల అనేక గ్రామీణ ప్రాంతానికి సంబంధించిన విద్యార్థులు తీవ్రంగా నష్టపోతూ ఉన్నారు. కాబట్టి వివిధ యూనివర్సిటీకి సంబంధించి ఒకే పరీక్షని రద్దు చేసి వివిధ రాష్ట్ర ప్రజలకు నీడను, ప్రాణవాయునిచ్చే పచ్చని చెట్లు నరికివేతకు గురవుతున్నాయి. హైదరాబాద్ మణికొండలో 10 ఏళ్ల క్రితం నాటిన వృక్షాలు అడ్డొస్తున్నాయని ఎటువంటి అనుమతి లేకుండా నరికివేస్తున్నారు. నిర్మాణాలు, ట్రాన్స్ఫార్మర్లకు అడ్డు వస్తున్నాయని ఏకంగా 10 ఏళ్లకు పైబడిన వృక్షాలను నరికేస్తున్నారు. ఫిర్యాదు చేసినా అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పచ్చని చెట్లను పరిరక్షించాలని, హరితహారం వంటి బృహత్తర కార్యక్రమాలని కొనసాగించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. తెలంగాణ, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల సరిహద్దుల్లో భద్రతా బలగాలను హతమార్చడానికి మావోలు ప్రయత్నించారు. చెర్ల మండలం పూసగుప్ప అటవీ ప్రాంతంలో ఏర్పాటు చేసిన 70 బూబీ ట్రాప్స్ ను పోలీసులు నిర్వీర్యం చేశారు. ఈ ఆపరేషన్లో భద్రాద్రి కొత్తగూడెం స్పెషల్ పార్టీ, ఛత్తీస్గఢ్ పోలీసులతో పాటు సిఆర్పీఎఫ్ దళాలు పాల్గొన్నాయి. మావోయిస్టులు ఏర్పాటు చేసిన బూబీ ట్రాప్స్ నుంచి 4396 ఇనుప కడ్డీలను తొలగించారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరులో దొంగలు రెచ్చిపోయారు. రుద్రారంలోని ఓ షాపులో ₹1,00,000 నగదు, మరో ఇంట్లో టీవీ, ఒక బైక్ ని చోరీ చేశారు. అదేవిధంగా గుడిలో దేవుడి హుండీ ఎత్తుకెళ్లారు. స్థానికుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పటాన్చెరు పోలీసులు సీసీ కెమెరాలను పరిశీలించి చర్యలు తీసుకుంటామన్నారు. ఇక ఇంట్లో మొత్తం ఇంట్లో ఈ లెక్క పెట్టలే మన గల్ల ఇంట్లో నిన్నటి గల్ల 10,000 దాకా ఉంటాయి. నిన్నటి గల్ల మొత్తం పోసు ఇంట్లో ఇది లాక్ అంటారు అది రాలేదు. అది ఇంకేంటి మేము చూసాం స్ట్రక్ అయిపోయింది.
హైదరాబాద్ మణికొండలో కారు బీభత్సం సృష్టించింది. గోల్డెన్ టెంపుల్ దగ్గర రోడ్డుపై పార్కింగ్ చేసిన బైకులను ఢీకొట్టింది. ఘటనలో ఇద్దరికి గాయాలు అయ్యాయి. 20 బైకులు పాక్షికంగా ధ్వంసమయ్యాయి. ఢీకొట్టి పారిపోతున్న కారును స్థానికులు వెంబడించి పట్టుకున్నారు. కారు డ్రైవ్ చేసింది మైనర్గా గుర్తించారు. పోలీసులకు ఘటనా స్థలానికి చేరుకుని మైనర్ను అదుపులోకి తీసుకున్నారు. కారును సీజ్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. క్షతగాత్రులను దవాఖానాకు తరలించారు. కారు ఢీకొట్టడంతో 20 బైకులు ధ్వంసమయ్యాయని పోలీసులు తెలిపారు. సాయంత్రం 6:30 గంటల సమయంలో ఉప్పాలగూడ గోల్డెన్ టెంపుల్ దగ్గరలో నెక్నంపూర్కి సంబంధించిన ఒక మైనర్ అబ్బాయి 14 ఇయర్స్ అబ్బాయి ఇంట్లో నుంచి వాళ్ళ పేరెంట్స్ ఇంట్లో ఉండగా వాళ్ళకి తెలియకుండా వాళ్ళ కారు బలేనో ఆటోమేటిక్ కారు తీసుకొని ఉప్పాలగూడ మెయిన్ రోడ్లోకి రావడం జరిగింది. ఆ రోడ్లో అన్ఫార్చునేట్గా ఈ పిల్లోడికి డ్రైవింగ్ ప్రాపర్గా రాకపోవడం, లైసెన్స్ లేకపోవడం, స్కిల్ లేకపోవడం వల్ల ఒక 2 వీలర్కి ఢీకొట్టడం జరిగింది. ఆ తర్వాత అక్కడున్న లోకల్ పీపుల్ ఆ పిల్లోని పట్టుకునే క్రమంలో పిల్లోడు భయపడి ఆ వెహికల్ని ఇంటి వైపు స్పీడ్గా తీసుకెళ్లడం జరిగింది. ఆ క్రమంలో ఆగున్న వెహికల్స్కి ఒక 2-3 వెహికల్స్కి తగిలించడం జరిగింది. దాంట్లో ఎవరికి మేజర్ ఇంజురీస్ ఏం కాలేదు, మైనర్ ఇంజురీస్ అయినాయి. వాళ్ళతో కంప్లైంట్ తీసుకోవడం జరిగింది. ఒక 337, 279 అండ్ ఎంవీ యాక్ట్ సెక్షన్ల కింద మైనర్ అబ్బాయి పైన అండ్ వాళ్ళ పేరెంట్స్ పైన, కారు ఓనర్ పైన, అందరిపైన కేసు కట్టడం జరిగింది. ప్రజలకు తెలపడం ఏంటంటే, హెచ్చరించడం ఏంటంటే, మీ ఇంట్లో పిల్లలకి ఎట్టి పరిస్థితుల్లో వెహికల్స్ ఇవ్వకండి. ఒకవేళ మీకు తెలియకుండా తీసుకెళ్తారనుకుంటే ప్రాపర్గా కీస్ని పెట్టుకోండి, వాళ్ళకి కౌన్సిలింగ్ చేయండి. దీనివల్ల మనిషి ప్రాణాలకు ప్రమాదం. అది మీ పిల్లలకు కావచ్చు, బయట ఉండే కామన్ పీపుల్ ఎవరైతే రోడ్ యూజర్స్ కానీ లేదంటే పెడెస్ట్రియన్స్ అవ్వచ్చు, వాళ్ళకి యాక్సిడెంట్స్ అయ్యి వాళ్ళకి ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది. మంచి ప్రాణాలు కూడా కోల్పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి దానివల్ల మీరు చట్టపరంగా మీరు ఇబ్బంది పడతారు, తర్వాత అవతల ఎదుటి వ్యక్తులు కూడా ఇబ్బంది పడే అవకాశం ఉంది. కాబట్టి దయచేసి ఎవరు కూడా మైనర్. ఇవి తెలంగాణ ఎక్స్ప్రెస్ అప్డేట్స్. కీప్ వాచింగ్ టీ న్యూస్.